శ్రీమాత్రే నమః సభాయ నమః. ఇవాళ మనం వాస్తుశాస్త్రం కూడా ప్యారలల్గా మొదలు పెడదాం అనుకున్నాం. వాస్తుశాస్త్రం మనకి ఎలాంటి స్థలం తీసుకోవాలి, ఏ ఫేస్ ఉన్నది తీసుకోవాలి, ఏ రోడ్లు ఉంటే మంచిది, అలాగే ఇల్లు ప్లాన్ ఎలా కట్టుకోవాలి, ఇంట్లో వస్తువుల అమరిక, ఇల్లు ప్లానింగ్, రూమ్స్ ఎలా కట్టుకోవాలి, ఇవన్నిటిని మనం తెలుసుకునే శాస్త్రం వాస్తు శాస్త్రం. వాస్తువు అని కూడా అంటారు. వసతికి వాస్తు, మన నివాస యోగ్యం. ముందుగా మా నాన్నగారు తాతగారు ద్వారా వచ్చిన శాస్త్రంతో మచిలీపట్నంలో వేముల సీతారామయ్య కామేశ్వరి దంపతుల వారి దగ్గర నేను బాగా వాళ్ళతో స్టడీ చేసి వాళ్ళ దగ్గర కూడా బాగా నేర్చుకుని మీకు ఈ శాస్త్రం నేను ముందుకు తీసుకొస్తున్నాం. అంచేత వారికి ముందుగా నమస్కారాలు. అలాగే సకల దేవతలు నా ఎందుండి మీ అందరికీ మంచి చేయాలని కోరుకుంటున్నాను. మనకి పంచభూతాలలో ఈ పృథివీ ఆపస్తేజ వాయురాకాశాత్తులో పృథివీ మనం నివాస యోగ్యంగా ఉంది. అంటే పృథివీ మీద మనం భూమి మీద మనం ఇల్లు కట్టుకుని సుఖజీవనం గడిపోవాలనుకుంటున్నాం. ఒకే భూమి, మరి ఒకే మనుషులంతా ఒకటే, భూమి అంతా ఒకటే, మరి ఒక్కొక్కరికి ఒక్కోలాగా సుఖ సంతోషాలు ఎందుకు కలుగుతున్నాయి అనే ఆలోచనతో మన పూర్వీకులు మునులందరూ కూడా వాస్తుశాస్త్రం ఇచ్చారు. ఆ శాస్త్రానికి అనుగుణంగా మనం ఒక ఎనాలిసిస్ వ్యూలో, అంటే అందరూ చెప్పింది మనకి ఏది మంచిగా అవుతుందో అది కూడా ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేసుకుంటూ చాలా ఇందులో రీసెర్చ్ టైప్లో బాగా చేశాము మేము కూడా. అవన్నీ కూడా మీ ముందు ఉంచుతున్నాం. మీరు కూడా మీ అనుభవాలతో ఈ శాస్త్రాన్ని ఉపయోగించుకుని మీరందరూ కూడా ఆయురారోగ్యేశ్వరుల భౌభాగ్యాలు కలిగి ఈజీగా, అంటే ఇప్పుడు మనకి కర్మ ఫలితాన్ని ఎవరూ తప్పించలేరు, అవన్నీ మామూలే. అలాగే దైవారాధన వల్ల కొంచెం మంచి జరుగుతుంది. అంటే దైవారాధన వల్ల అంటే ఎందుకు వస్తుందంటే మీరు ఏ పని చేసినా కానీ దేవుడికి అప్పచెప్పడం మంచిది. ఎందుకంటే మీకు భగవద్గీతలో చెప్పినా, ఏ దేవుడు ఎలా చెప్పినా, నీ పనులు డ్యూటీస్ అన్నీ కూడా నాకు చెప్పి చెయ్యి అంటున్నాడు. ఆ కొంచెమే మనకి చిన్న లాజిక్ అది. అంటే మీరు ఏ పని చేసినా ఆయన మీద పెట్టి వదిలేయండి, ఆయన ఎంత సింపుల్గా ఆయన మన వెనకాల నుండి ఎలా నడిపిస్తాడో మీకు అది అనుభవంలోకి వస్తే మీకు అది తెలుస్తుంది. అంటే మీకు తెలిసిన పని అయినా సరే అది మీరు ఆయనకి చెప్పి చేయాలి. అంటే భగవదానుగ్రహం, బుద్ధి కర్మానుసారిణి, అంటే మీ కర్మ ఫలితం ఎలా తీసుకెడుతుందో అలాగే మీ బుద్ధి మిమ్మల్ని ముందుకు తీసుకెడుతుంది. అప్పుడు మీరు ఆ బుద్ధిలోనే దేవుడు ఉన్నాడు అనుకుంటున్నారు, మనసులో ఉన్నాడు అనుకుంటున్నాం, ఇవన్నీ అనుకుంటున్నప్పుడు ఆయనకి చెప్పి మనం చేయటం వల్ల ఆ రూట్ ఏదో ఆయనే తీసుకెళ్తారు. ఆ విధంగా దైవానుగ్రహం పొంది మీకంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఈ వసతికి వాస్తు మనం నివాసయోగ్యంగా ఒక స్థలాన్ని తీసుకోవడం, ఇవన్నిటి గురించి మనం ఈ శాస్త్రంలో మనం నేర్చుకుందాం. అసలు ముందు ఈ తర్వాత ఈ శాస్త్రానికి పేరే, మనిషి పేరే ఇంపార్టెంట్. ఫస్ట్ నక్షత్రంతో కూడా చెప్పచ్చు, అది ఎలా అయినా సెకండరీగా చూసుకోవచ్చు, లేకపోతే బోత్ కంపారిజన్లో చూసుకోవచ్చు. అయితే ముందు ఏంటంటే పేరుతో ఉంటుంది వాస్తుశాస్త్రం. పేరు మొదటి అక్షరం, తర్వాత ఎఫెక్టివ్ నేమ్. కొంతమందికి పెద్ద పేరు ఉంటుంది కానీ ఎఫెక్టివ్ నేమ్గా కొంత పేరు అది ఎక్కువ అదే పలుకుతారు. ఆ పేరే మొత్తానికి ఆనవాయి అంటారు. అదే అనుసరిస్తూ దాని మీద ఎఫెక్ట్ వస్తాయి. అది మీకు అస్ట్రాలజికల్గాను చూద్దరు, కానీ ఈ వాస్తులో కూడా మీకు అదే పేరుతో ఈ సింహద్వార నిర్ణయం,
ఈ స్థల నిర్ణయం అవన్నీ కూడా మనకి జరుగుతాయి. ఇప్పుడు మనకి ఇంకొకటి, ఈ ఫస్ట్ మనం భూమి నిర్ణయం. భూమి ఏ భూమి తీసుకోవాలి, ఎందుకంటే మనకి ఎక్కడ తీసుకోవాలి స్థలం. సరే, మీరందరికీ ఎక్స్పీరియన్సెస్లో చాలా వరకు ఇప్పటికి పెద్దవాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంటే వాళ్ళకు ఉన్న అనుభవాలు, ఎక్స్పీరియన్స్ అంటే అది అనుభవాలు. అంటే ఇప్పుడు ఎక్కడ పర్వతాల దగ్గర, నదుల దగ్గర, సముద్రాల దగ్గర మనం ఉండటం అంతా మంచిది కాదు. అంటే అక్కడ ఉన్న భూమి నివాసయోగ్యాలుగా పెర్మనెంట్గా మనకి మంచి ఇవ్వవు. అది మనకి కొన్ని రీజన్స్లో మీకున్న అనుభవాలు తెలుస్తున్నాయి. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఉంటున్నాం, అలాగే వాటి యొక్క ఫలితాలు కూడా మనం మంచి చెడులు చూసుకుంటున్నాం. అవన్నీ ఒక పద్ధతి. శాస్త్రం ఏం చెప్తుందో ఇవి చూడండి మీరు. కనుక పర్వతాలు, నదులు, ఈ సముద్రాల దగ్గర ఉండటం, 4 రోడ్లు పెద్ద గోడల దగ్గర ఉండకుండా ఉండటం, అలాగే అప్ అండ్ డౌన్స్ బాగా ఉన్న ప్లేసుల్లోనూ ఉండకూడదని చెప్తున్నాడు. అలాగే పాము పుట్టలు, చెదలు, పగిలిపోయిన భూములలో కూడా ఉండకూడదు. అలాగే ఒక శ్మశాన ప్లేసులని, అలాగే ఊరి చివర ఉండకూడదు, ఊరి మధ్యలోనూ ఉండకూడదు అంటున్నాడు. ఈ విధంగా స్థల నిర్ణయం మీరు చేసుకోవాల్సి వస్తుంది. పెద్ద పెద్ద రాజవీధుల దగ్గర నివాసయోగ్యం కాదంటున్నాడు. అలాగే ఈ బీడులు వారినవి, అలాగే రకరకాల మట్టిలో కూడా రుచులు చెప్పారు. తామరతూడు వాసన కలిగిన ఇది మంచిది అని చెప్పారు. మిగిలిన ఏ వాసనలైనా ఏదో ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నారు. అంటే ఒక్కొక్క స్థలం మనల్ని చాలా బాధ పెడుతూ ఉంటుంది, ఒక్కొక్క స్థలం మనల్ని సుఖపెడుతుంది. అలాగే ఒక్కొక్క స్థలంలో మీకున్న అనుభవాలతో తెలియతుంది. ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క నీటితో మనం ఉపయోగించుకోవడం వల్ల మనలో సాత్వికత్వం, రజోగుణాలు, తామస గుణాలు ఇలాంటివి మనకి అవి కూడా కలుగుతున్నాయి. అలాగే ఈ రంగు, రుచి, వాసన అనేది ఆ మట్టికి చాలా ఇంపార్టెంట్. అలాగే అదే మట్టికి ఒక మినిమం కొంత ఒక మూర, అంటే ఒక అడుగు 2 అడుగులు మట్టి ఒక గొయ్యి తవ్వి మళ్ళీ అదే మట్టితో ఆ గొయ్యిని పూడిస్తే మట్టి మిగలాలి. అలాగే నీళ్లు పోస్తే నీళ్లు వెంటనే ఎగిరిపోకూడదు, కొంచెం నీళ్లు అందులో ఉండాలి. వీటి వల్ల ఆ స్ట్రెంగ్త్ ఆఫ్ ది సాయిల్ అనుకోండి, ఇవన్నీ ఇప్పుడు ఈ రోజుల్లో బాగా సైంటిఫిక్గా కూడా అన్ని బాగా చూస్తున్నారు. అంటే ఆ సాయిల్ స్ట్రెంగ్త్ అని, సాయిల్ టెస్టింగ్ అని, అంటే ఆ సాయిల్లో మీరు ఒక కన్స్ట్రక్షన్ కడితే అది ఎంతవరకు స్ట్రెంగ్త్, ఎన్నాళ్ళు ఉంటుంది అనేవి కూడా మనకి ప్రాక్టికల్గా సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయ్యాయి. అలాగే మీకు వాటర్ రిసోర్సెస్ గురించి మీకు తెలిసిందే ఉంది. అందులో పిహెచ్లు అంటున్నారు, రకరకాల వాటర్ సాల్ట్స్లు, ఇవన్నిటి వల్ల ఆరోగ్యాలు తేడాలు ఉన్నాయని సైంటిఫిక్గానే చెప్తున్నారు. ఇవన్నీ కూడా క్రోడీకరించుకుని మీరు ఒక ఇల్లు మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవటం వల్ల అది మీకు ఎంత నివాసయోగ్యంగా సుఖ సంతోషాలు ఇస్తుందో మీరు ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేయండి. ఈ శాస్త్రం అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత మనకి ఇండ్లు ప్లాన్ ఎలా వేసుకోవాలి, పదాలు ఎలా కట్టుకోవాలి, మధ్యలో గర్భం ఏంటి, ఈ ఆయాలు, తర్వాత ఇలాంటివన్నీ కూడా మనం చూసుకుని ఒక కాంపౌండ్ వాళ్ళ నిర్ణయం, ఎత్తుబల్లాలు, ఈ బరువులు, ఇవన్నిటితో కూడా మనకి శాస్త్రం అంతా కూడా నిండి ఉంది. సో ఇవన్నీ కూడా మీరు 1 by 1 చూసి నేర్చుకోవడం వల్ల మీకు మంచిది జరగడం అనేది మీకు తెలుస్తుంది. అందులో ఇప్పుడు రకరకాల షేపుల్లో భూములు ఉంటాయి. ఇప్పుడు ఆయతం అంటారు, అంటే ఒక లాంగ్, అంటే రెక్టాంగులర్ షేప్లో ఉన్నది, అది చాలా మంచిది. అలాగే చతురస్రంగా ఉంటే ధనం బాగా ఇస్తుందని చెప్తున్నారు. వృత్తాకారంలో ఉంటే బుద్ధి బాగా పెరుగుతుంది. అంటే కొన్ని మెడిటేషన్ సెంటర్స్,
ఆలయాల్లో ఇలాంటి వాటిలో కూడా ఇవి పెడతారు. అలాగే భద్రాకారం, ఇది కూడా అంటే మరీ అంత ఇది కాదు కానీ ఈ 3 చాలా మంచి వస్తాయి. అలాగే చక్రాకారంలో ఉంటే దారిద్ర్యం పట్టుకుంటుందని, ఇవి త్రిగుణాకారంలో ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయి, దండాకారంలో ఉంటే పశుక్షయాలు అవుతాయి, అలాగే కూర్మ దాంట్లో ఉంటే బంధనాలు వస్తాయి, అలాగే ధనురాకారం భయంకరంగా భయాలు వస్తూ ఉంటాయి, అలాగే శూర్పాకారంలో ఉంటే గోనాశనం జరుగుతుంది, శకటం ఉంటే ధనక్షయాలు జరుగుతాయి, అలాగే విషమే దుఃఖ లక్షణం, చక్రే దారిద్ర్యం, అలాగే ఇక్కడ కుంభాకారం ఇదొక కుష్ఠరోగం అని, ఇలా అంటే రకరకాల షేపుల్లో ఉంటే ఏమేమి జరుగుతాయో ఇవన్నీ ఎందుకు చెప్పానంటే మనం ఇవన్నీ తీసుకుంటామని కాదు, కానీ ఎక్కడైనా మీకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అది ఎలా ఉంటే మీకు ఆ ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయి, మనం ప్రాక్టికల్గా ఇవి ఏమన్నా కరెక్ట్ అవుతున్నాయా లేదా అనేది మీరు కూడా రీసెర్చ్ చేయండి. మనం ఏదో ఎవరో చెప్పారో ఒకళ్ళని కాదు, మీకు అందరూ అనిపిస్తుంది అదే భూమే కదా, అదే ప్రపంచంలో అదే జనాలు ఉండొచ్చు కదా, అదే దానికి ఏమవుతుంది అంటే అంత సింపుల్గా చెప్తే శాస్త్రం ఎన్నో వేల సంవత్సరాల నుంచి మనం దీనికి ఆన్సర్ ఇవ్వడానికి చాలా పకడ్బందీగా ఆన్సర్ ఇవ్వడానికి వీలుగా ఉంది. అంచేత మీరు కూడా, ఎందుకంటే రామాయణంలో వాస్తుశాస్త్రం చెప్పిన ఆయన ఎవరో ముని పడమట కొండగా ఉన్న చోట ఉండి చేసుకుని సాధించారని, ఇలాగా మనకి కొన్ని ఉన్నాయి. అవి మనం వాటిని సూక్ష్మంగా తీసుకున్నా కానీ అదే మనకి ఇక్కడ చాలా మనకి బాగా కలిసి వచ్చేలా ఉంటాయి. అంచేత ఇవి మీరు, ఎందుకంటే ఇలాంటివి మీకు చాలా ప్లేసెస్లో చాలా మనకి కనబడతాయి వేరు షేపుల్లో. మరి ఈ షేపుల్లో ఉన్న ఈ స్థలాలు తీసుకోవాలా వద్దా, మరి అవన్నీ మనం చూసుకుని అవన్నీ కరెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటి. ఎందుకంటే కాస్ట్లీ భూములు ఉంటాయి, మరి ఇన్ఎవిటబుల్ అంటే మీ తాతగారు ఎవరో ఇచ్చుంటారు, మరి అవన్నీ తీసి వదిలేయాలా, మనం వదలకుండా మనం ఏమన్నా సరి చేసుకుని దాంట్లో 100% మనం ఎలా తెచ్చుకోవాలి అనే దాని గురించే మనం రీసెర్చ్ చెప్తున్నాం. ఎందుకంటే తప్పులు ఉండొచ్చు, అవి ఎలా సరి చేసుకోవాలి, మనం ఎంత ఆనందంగా అది చేసుకోవాలి అనే దాని గురించి మన వాస్తు అంతా కూడా చాలా పకడ్బందీగా నేర్చుకుందాం. ప్యారలల్గా ఎస్ట్రాలజీ క్లాసులు ఇవి జరుగుతూ ఉంటాయి, మీరు మరి బాగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్.